గుడ్ మార్నింగ్. ఈరోజు రౌలట్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. రౌలట్ యాక్ట్ 1919లో తీసుకురాబడింది. ఈ 1919లో రౌలట్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ మూమెంట్, ఈ మూడు సంఘటనలు జరిగాయి. ఈ మూడు సంఘటనల ఫలితమే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ రౌలట్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ మూమెంట్ కారణంగా ఈ గాంధీ గారు 1922 మార్చిలో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లీడ్ చేశారు. అయితే దీనిలో ఒక పార్ట్ అయిన రౌలట్ యాక్ట్, అసలు ఎందుకు రౌలట్ యాక్ట్ బ్రిటిష్ వారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుందాం రండి. అసలు రౌలట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1914 నుండి 1918 మధ్యలో జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్. అయితే ఈ ఫస్ట్ వరల్డ్ వార్కి రౌలట్ యాక్ట్కి సంబంధం ఏంటంటే, ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొన్ని అత్యవసర చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక 1918లో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక ఈ అత్యవసర చట్టాలను పరిశీలించడానికి ఒక రౌలట్ కమిటీని, ఆ కమిటీని ఫామ్ చేసి భారత్కి పంపించారు. ఈ రౌలట్ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, భారత్లో ఉన్న అత్యవసర చట్టాలు సమీక్షించుటకై, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యాక్ట్కి, అత్యవసర చట్టాలను సమీక్షించుటకై రౌలట్ కమిటీ ఫామ్ చేస్తున్నామని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించింది. ఈ అత్యవసర చట్టాలను సమీక్షించడానికి జస్టిస్ రౌలట్ని చైర్మన్గా పెట్టారు. దానిలో 4 సభ్యులు కూడా ఉన్నారు. అందులో 2 ఇండియన్స్. వాళ్ళకి ఎవరు చూద్దాం, ఫేమస్ పర్సనాలిటీస్. కుమారస్వామి శాస్త్రి, ఈయన మద్రాస్ హైకోర్టు జడ్జ్. సెకండ్ పర్సన్ ప్రకాష్ చంద్ర మిట్టల్, ఈయన న్యాయవాది. ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చి సర్ బాసిల్ స్క్వాట్, ఈయన బొంబాయి హైకోర్టు జడ్జ్. సర్ వెర్నిలో వెట్, ఈయన ఉత్తరప్రదేశ్ రెవెన్యూ బోర్డులో ఒక సభ్యుడు. 2 వచ్చి మన ఇండియన్స్ ఉన్నారు, 2 వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఇక చైర్మన్ వచ్చి జస్టిస్ రౌలట్. అయితే వీళ్ళు కమిటీని ఫామ్ చేశారు కదా బ్రిటిష్ గవర్నమెంట్. ఈ కమిటీ ఏం చెప్పిందంటే, ఏం నివేదిక ఇచ్చిందంటే, భారత్లో ఉన్న అత్యవసర చట్టాలు అన్నీ కొనసాగించవచ్చు, అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళపై విచారణ లేకుండా 2 సంవత్సరాలు నిర్బంధించవచ్చు, స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అన్న స్టేట్మెంట్ని పాస్ చేసింది. ఇక రౌలట్ కమిటీ నివేదిక బ్రిటిష్ గవర్నమెంట్కి బాగా నచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా రౌలట్ చట్టాన్ని రూపొందించారు. అది ఏ తేదీన? 1919 మార్చి 21న రౌలట్ యాక్ట్ వచ్చింది. అసలు రౌలట్ యాక్ట్ అనేది రౌలట్ పేరు మీద వచ్చింది. అసలు యాక్ట్ నేమ్ వచ్చి ఎనార్కియల్, ఒరిజినల్ నేమ్ వచ్చి ఎనార్కియల్ రివల్యూషనరీ యాక్ట్. కానీ మనం జస్టిస్ రౌలట్ యాక్ట్ అని చదువుకుంటూ ఉంటాం. దీన్నే బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు. ఇక మన వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు, మన జాతీయ నాయకులు ఎంత చెప్పినా వినలేదు, రౌలట్ యాక్ట్ని పాస్ చేసేసారు 1919లో మార్చి 21న. ఇక దీనిపై నిరసన తెలపడానికి మన గాంధీ గారు స్వామి శ్రద్ధానందతో కలిసి సత్యసభను ఏర్పాటు చేశారు. అలాగే సైఫుద్దీన్ కిచిలు గారితో ఈ అమృత్సర్ దేవాలయం ఉండదు కదా, ఆ దేవాలయం యొక్క తాళాలను సైఫుద్దీన్ కిచిలుకిచ్చి ఓపెన్ చేయించారు. ఇలా నిరసనలు తెలుపుతూ ఉన్న సమయంలో అన్బిసెంట్ గారు ఉన్నారు. ఈ అన్బిసెంట్ గారు గాంధీ గారికి ఏం చెప్పారంటే, మీరు ఈ రౌలట్ యాక్ట్ సత్యాగ్రహాన్ని, రౌలట్ చట్టం చేశారు కదా, దాన్ని మీరు నిరసనలు తెలుపుతున్నారు కదా, ఈ రౌలట్ సత్యాగ్రహం యొక్క నిరసనలను మీరు ఆపేస్తే మంచిది, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అయితే ఈ రౌలట్ యాక్ట్ కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ కొన్ని కామెంట్ చేశారు ఈ రౌలట్ యాక్ట్ మీద. అవేంటో చూద్దాం.
సాక్షాత్తు బ్రిటిష్ ప్రధాని డ్రెజౌలీ ఏమన్నారంటే రౌలట్ యాక్ట్ ఈజ్ ఏ ప్రివెంటివ్ మర్డర్ అని చెప్పారు. ప్రివెంటివ్ మర్డర్ అంటే తాను చంపుకోవడం. గాంధీ గారు అయితే బ్లాక్, ఇది ఒక నల్ల చట్టం, బ్లాక్ యాక్ట్ అన్నారు గాంధీ గారు. ఇంకొకటి కూడా అన్నారు గాంధీ గారు, ఈ రౌలట్ యాక్ట్ అనేది విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణం అని గాంధీ గారు అన్నారు. ఈ 3 కామెంట్స్ని కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డ్రెజౌలీ గారు ఏమన్నారంటే ప్రివెంటివ్ మర్డర్ అని, బ్లాక్ యాక్ట్ అని గాంధీ గారు అన్నారు, బ్లాక్ చట్టం అని. అలాగే విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణం అని కూడా గాంధీ గారే అన్నారు. ఒకసారి స్నాప్ చూద్దాం. రౌలట్ చట్టం ఎందుకు వచ్చిందంటే అత్యవసర చట్టాలను సమీక్షించటగా వచ్చింది. ఎప్పుడు అత్యవసర చట్టాలు? 1918 తర్వాత. దీనిలో ఉన్న కమిటీ సభ్యులు ఇండియన్స్ 2 ఉన్నారు. 1 కుమారస్వామి హైకోర్టు జడ్జి, 2 ప్రకాష్ మిత్తల్, సర్ బాసిల్ స్క్వాట్ బొంబాయి హైకోర్టు జడ్జి, సర్ వెర్నీలో వెలెట్ ఉత్తరప్రదేశ్ రెవెన్యూ బోర్డ్ సభ్యుడు. దీని అసలు నేమ్ అనార్కియల్ రివల్యూషనరీ యాక్ట్. దీనికి ఒక నేమ్ కూడా ఉంది, బ్లాక్ యాక్ట్ అని. ఇది ఇంప్లిమెంట్ చేసిన సంవత్సరం 1919 మార్చ్ 21. అయితే దీని మీద మెయిన్గా కామెంట్స్ ఏంటంటే ప్రివెంటివ్ మర్డర్ యాక్ట్ అని డ్రెజౌలీ కామెంట్ చేశారు, బ్లాక్ యాక్ట్ అని గాంధీ గారు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.